ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీలైన మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ దినమందు దేవుని మహాకృపను బట్టి మనం ఆయన సన్నిధికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. గడిచిన దినములన్నీ కూడా దేవుడు తన కృప కాపుదలలో మనల్ని దాచి భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేసి దేవుడు చక్కగా మనల్ని అన్ని విషయాల్లో ఆయనే మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు ప్రభువును మనం స్తుతించబద్దులమై ఉన్నాము. ఈ దినమందు దేవుడు మనందరితో చెప్పాలనుకున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట, కీర్తనల గ్రంథము 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటాడు. చూసారా, దేవుడు ఆయన జీవితంలో చేసిన మేలులను బట్టి, కృతజ్ఞతాస్తుతులను బట్టి తన ప్రాణముతో చెబుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని. మన జీవితాల్లో ఎప్పుడైతే మన ప్రాణమును మన ఆత్మను సిద్ధం చేసుకొని దేవుని పాదాల దగ్గర మనం కూర్చుంటాము, అప్పుడు దేవునికి కృతజ్ఞతాభావం మనం కలిగి ఉంటాం. చేసిన మేలులెన్నో ఆలోచన చేయి, అద్భుతాలెన్నో ఆలోచన చేయి. చేయబోయే వాటికంటే కూడా చేసినవి లెక్కకు మించినవి ఉంటాయి. కాబట్టి నీ జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిదినము కూడా కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది. నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు, నీ జీవితంలో కృతజ్ఞత చెల్లించు. నూతన దినాన్ని ఇచ్చాడు, కృతజ్ఞత చెల్లించు. మేలు జరిగింది, కృతజ్ఞత చెల్లించు. అద్భుతం జరిగింది, కృతజ్ఞత చెల్లించు. గొప్ప కార్యం జరిగింది, కృతజ్ఞత చెల్లించు. అదే కదా అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అంటూ మరొక మాట ఏమంటాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. వెరీ గుడ్. దేవుడు చేసినటువంటి ఉపకారములలో మొదటిది ఏంటయ్యా అంటే ఆయన మన దోషములను క్షమించాడు. ఇంకంతకంటే ఏం కావాలండి? నువ్వు పాపములను క్షమించాడు. ఏమంటే మనం మామూలు మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలియదా? దేవునికి తెలియదా? ఇలాంటి వాళ్ళని క్షమించి దేవుడు మరలా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే, కృపించాడంటే, తింటున్నామంటే, పోషించబడుతున్నామంటే దేవుడు ఎంత ఉపకారం మేలు చేశాడో చూడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. తర్వాత కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఆయనకి కృతజ్ఞత చెల్లించకుండా మనం ఉండకూడదు. కృతజ్ఞత అనేది మనకు ఎప్పుడు అలవాటు అయిందై ఉండాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరం కూడా నిత్యము దేవుణ్ణి స్తుతించేవారిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, ఆయన చేసిన మేలులను చూడు. ఆయన కురుముదల చూడగాకు, నీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఇరుకులు చూడగాకు, వాటన్నిటికంటే చేసిన మేలులను బట్టి స్తుతించు. అప్పుడు నీలో నీవు ఉత్తేజపడతావు, నీలో నీకు ప్రేరణ కలిగిద్ది, నీలో నీవు బలపడతావు, నీలో నువ్వు దేవుని కొరకు నిలబడతావు. ఇంకా ఎక్కువ కార్యాలు పొందుకోవడానికి దేవుడు ప్రేరేపిస్తాడు. అట్లా కాకుండా కృతజ్ఞత లేకుండా నువ్వు దిగజారి మాట్లాడితే నీ జీవితంలో నష్టమే జరుగుతుంది, కానీ లాభం సంపాదించలేదు. కాబట్టి నువ్వు కూడా కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉండొద్దు. ఏ టైంలో నువ్వు ఈ మాటలు వింటున్నా, ఎక్కడ ఉండి వింటున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నీకెన్నో కార్యాలు చేస్తున్నాడు, ఇక ముందు కూడా చేస్తాడు. నమ్ము, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. భవిష్యత్తు దీవెనకరంగా నువ్వు చూడబోతావు. ఎంత ఓర్చుకుంటే అంత మేలు మనకి, ఎంత భరిస్తే అంత మేలు, ఎంత సహిస్తే అంత మేలు. ఎక్కడ కూడా త్వరపడనివ్వద్దు నీ మనసు, నీ నోటిని త్వరపడనివ్వద్దు. ఒకవేళ త్వరపడితే ప్రభువును కృతజ్ఞత చెల్లించడానికే త్వరపెట్టు. దేవుడు నీ నోట కృతజ్ఞత వచ్చి నా నుంచునుగాక. నిత్యం ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లు దేవుడు నీ జీవితంలో చేయునుగాక. అదే కీర్తనల గ్రంథం 100వ కీర్తనలో కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 4వ వచనంలో 4వ వాక్యంలో, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించు. చూడండి, కృతజ్ఞత లేదా కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత భావం చాలా శ్రేష్టమైనది. థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. ఇంకా దేవుని విషయంలో పొద్దాకలు చెప్పిన ఇబ్బంది లేదు. ఎంత స్తుతిస్తే, ఎంత కృతజ్ఞత చెల్లిస్తే అంత మనకు మేలు. కాబట్టి మన జీవితాల్లో కృతజ్ఞత భావాన్ని కలిగి ఉందాం, ప్రభు కొరకు జీవించుదాం.
దేవుడు నీ జీవితంలో చేసిన మేలను ఒకసారి గుర్తెరుగు, జ్ఞాపకం చేసుకో. కొన్ని బలహీనతలు ఉన్నాయని బాధపడుతున్నావుగా, ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆలోచన చేస్తున్నావుగా, కృంగిపోతున్నావుగా. అవి కాదు, పొందుకున్న ప్లస్లు చూడు, పొందుకున్న మేలు చూడు, నిన్ను వాడుకున్న విధానం అది చూడు. నీకు ఆశ్చర్యం కలిగింది. తప్పకుండా నువ్వు లేపబడతావు, తప్పకుండా వాడబడతావు, తప్పకుండా నువ్వు మరలా పురికొల్పబడతావు, తప్పకుండా దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రాకులాడతావు. కాబట్టి ప్రార్థన చేయి, దేవుని కోసం నిలబడు, కృతజ్ఞతాభావం కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు తన మాటలు ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ఆ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృతజ్ఞత లేని వారు వేలాదిగా కూలి ఉన్నారని నీ వాక్యంలో రాయబడినట్లు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు నీ గుమ్మములలో ప్రవేశించుడని వాక్యంలో 100వ కీర్తనలో రాయబడినట్లు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని కృతజ్ఞతాభావం గురించి మాతో మాట్లాడి ఉన్నావు. నీ ద్వారా మేము పొందుకునే మేళ్ళు నాయన వెలకట్టలేని ప్రభువా. ఎన్నెన్ని కార్యాలు చేస్తావో, ఎంతో ప్రేమనైనా మేమంటే. మేమే కొన్నిసార్లు కృతజ్ఞత లేకుండా, జ్ఞానం లేకుండా పిచ్చోళ్ళకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. మా మనస్తత్వాలను మార్చి నిత్యము నీ పాదాల దగ్గర కృతజ్ఞతాభావం కలిగి నీ కొరకు జీవించే కృప దయచేయండి. ఎంతమంది బిడ్డలు మాటలు వింటున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి, ఆశ్చర్య కార్యాలు జరిగించి, నిత్యము నిన్ను స్తుతించే, కీర్తించే, కృతజ్ఞత చెల్లించే బిడలగా మీరే సిద్ధపరచమని కోరుకోండి. ఈ మాటలు అనేకులకు చేరవేయబడాలి, అనేకుల దగ్గరకు వెళ్ళినట్లు కార్యము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ నీ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి, దేవుడు మనందరిని కృతజ్ఞతా భావంతో నింపి ఆయనకు సాక్షులు నిలబెట్టి వర్ధిల్ల చేసి ఆశీర్వదించి ఆయన రాకడ వరకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు.